నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గత రోజు జరిగిన పోలింగ్ డేలో 82.5% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపిన అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా వలయం మధ్య పోలింగ్ పరిపూర్ణంగా పూర్తి చేసిన అధికారులు. కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య ఈవీఎంలను మచిలీపట్నం స్ట్రాంగ్ రూములకు తరలిస్తున్న అధికారులు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఘనంగా జరిగిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 53వ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నేడు భక్తుల సమక్షంలో అమ్మవారికి స్వామివారికి కళ్యాణం నిర్వహించిన నిర్వాహకులు. సార్వత్రిక ఎన్నికలను ప్రజలు విజయవంతం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వృద్ధులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్దకు తెల్లవారుజాము నుండి తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. గత రోజు జరిగిన ఎన్నికల్లో గుడివాడ ఓటర్లు 82.51% ఓట్లను వేసి గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మొత్తం గుడివాడ నియోజకవర్గంలో 2,04,271 మంది ఓటు హక్కు ఉండగా 16,08,537 మంది గత రోజు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. నియోజకవర్గంలో ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య ఎన్నికల అధికారులు సజావుగా పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 6 గంటల 30 నిమిషాల నుండి పెద్ద ఎత్తున మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూ కట్టడం జరిగింది. రాత్రి 6 గంటలలోపు పోలింగ్ బూత్లకు వచ్చిన ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చి రాత్రి 10 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లను చేయడంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 82.5% ఓట్లు నమోదు కావడం జరిగింది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 53వ ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. 53 సంవత్సరాల నుండి నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు అభినందనీయులని అర్చకులు తెలియజేశారు. శాస్త్రోక్తంగా అన్ని పూజా కార్యక్రమాలను నిర్వహించి ఈ రోజు సాయంత్రం అమ్మవార్లను స్వామివారిని ఊరేగించడం జరుగుతుందని అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు మరియు శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది. విశేష జగత్ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. శ్రీమతి విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉత్సవాలు 53వ సంవత్సరం. ఈ సంవత్సరంగా 53 సంవత్సరాల నుంచి కూడా ఈ స్థానంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులోని ఈ రోజున శుద్ధ సప్తమి కావున మరియు బ్రహ్మంగార మఠంలోను
మరి అలాగే మన గుడివాడ స్థానిక శ్రీనివాస సెంటర్లోనూ కూడా శ్రీమద్ గోవిందమాంబాసమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జగత్ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. ఈ కళ్యాణము లోకహితంగా అనగా లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడా బాగుండాలి, కరోనా లాంటి రోగాలు ఎవరికి కూడా మళ్ళీ రాకుండా మానవాళంతా కూడా పరిరక్షించాలి. జనులు, ప్రజలు, పరిశ్రమలు, అలాగే భోగభాగ్యాలు, వ్యవసాయము, పాడి పంటలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి అంటూ కూడా ఈ యొక్క జగత్ కళ్యాణ మహోత్సవం మన స్థానిక శ్రీనివాస నందు స్వర్ణకార సంఘములు, అలాగే విశ్వబ్రాహ్మణ సంఘములు మరియు జనులందరూ కూడా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తమ శక్తి కొలది కూడా విరాళంగా సమర్పిస్తూ ఈ 53వ ఆరాధన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా చేయించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ ఉన్నాను. అలాగే కళ్యాణం అనంతరము కూడా మధ్యాహ్నం 3 గంటలుగా ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంత మరియు విశ్వబ్రహ్మణ్య సంఘం ఆధ్వర్యంలో ఈ 53వ ఆరాధన మహోత్సవాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మొన్న 9/5 నుంచి ప్రారంభమై 17/5 వరకు జరుగుతాయండి. ఈరోజు 14వ తారీఖు కళ్యాణం, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుండి ఊరేగింపు కార్యక్రమం, 17వ తారీఖు ఉదయం బ్రహ్మంగారి జీవ సమాధి మహోత్సవ కార్యక్రమం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రేపటి నుంచి అంటే 15వ తారీఖు సత్యార్థన డ్రామా, 16వ తారీఖు భరతనాట్యం, 17వ తారీఖు బ్రహ్మంగారి జీవ చరిత్ర అడిగిన మన సంఘ పెద్దలు సహాయాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. దయచేసి అన్ని కార్యక్రమాలకి కూడా పట్టణ పరిసర ప్రాంత 50 మంది సంఘీయులు, అలాగే పట్టణ ప్రజానికం అందరూ కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి గొప్ప కటాక్షాలకు పాత్రకాలను కోరుతున్నాం. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి 53వ ఆరాధన మహోత్సవాలు స్థానిక శ్రీనివాస మహల్ సెంటర్లో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. దానిలోని భాగం ఈరోజు లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతుంది. అలాగే సాయంత్రం కూడా స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. స్వామివారిని, అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 53వ ఆరాధన మహోత్సవాలు భక్తుల సహాయ సహకారములతో, అదేవిధంగా గుడివాడ పట్టణ మరియు పరిసర ప్రాంత విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు స్వామివారి జగత్ కళ్యాణము, లోక కళ్యాణం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణ ఉద్దేశం ఏంటంటే యావత్ ప్రపంచము కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం కూడా ఆరాధన మహోత్సవాల్లో ఈ కళ్యాణ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసినందుకు ప్రతి ఒక్క భక్తులకి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అలాగే ఈ యొక్క సంఘంలో ప్రతి ఒక్కరు కూడా కన్వీనర్లు, కో కన్వీనర్లు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి అత్యంత వైభవంగా వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఇంతకన్నా అత్యంత వైభవంగా స్వామివారి ఆరాధన మహోత్సవాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నాం. సజావుగా ఎన్నికలు ముగిసిన అనంతరం ఈవీఎంలను గత రోజు రాత్రి మార్కెటింగ్ యార్డ్ నందు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన కేంద్ర బలగాల ఆధ్వర్యంలో స్టోర్ చేయగా ఈ రోజు ఉదయం అధికారులు ఈవీఎంలను మచిలీపట్నానికి తరలించడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 100% ప్రశాంత వాతావరణంలో గుడివాడ నియోజకవర్గ పోలింగ్ డేను విజయవంతంగా అధికారులు ముగించడం జరిగింది. 4వ తేదీన రాజకీయ నాయకుల భవితను వెల్లడించేలా కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టడం జరుగుతుంది.
ఇద్దరు లోపలికి ఎక్కండి మీరు ఇచ్చారు లోపల కీర్తిశేషులు పొట్లూరి వెంకటరామయ్య సావిత్రి గారుల జ్ఞాపకార్థం ఆయన కుమారుడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పొట్లూరి శేషగిరిరావు ఆధ్వర్యంలో ఈ రోజు రైల్వే స్టేషన్ నందు వేసవి దాహార్దిని తీర్చేందుకు గాను మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు దండమూడి జయలక్ష్మి మరియు రైల్వే శాఖ అధికారులు కలిసి ప్రారంభించడం జరిగింది. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటూ వారి పేరు మీద ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని పలువురు కొనియాడారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దండమూడి సీతారామస్వామి మరియు పలువురు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పట్టణపుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం శ్రీ పొట్లూరి వీరశేషగిరిరావు గారు, ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గారైన వారి తల్లి గారు సావిత్రి గారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం రైల్వే స్టేషన్ నందు మన మానవతా సంస్థ తరఫున జరుపబడుతున్నది. మన మానవతా సంస్థ 2004లో స్థాపించబడి రామచంద్రారెడ్డి గారిచే 2019లో రమేష్ గారిచే మన గుడివాడలో ప్రారంభింపబడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మన మానవతా సంస్థ యొక్క ధ్యేయం ఏంటంటే జాతి మత కుల ప్రాంతీయ భేదాలు లేకుండా అందరము ఒకే తాటిపై ఉండి ఉత్తమ సమాజ నిర్మాణము, శాంతి సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయం. మానవత్వం చూపించడమే మానవతా ధ్యేయం. కాబట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మన మానవతా సంస్థ ఎంతో ముందుకు వెళుతున్నది. కాబట్టి మన మానవతా సంస్థ మనకి అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా విద్యార్థులకు మెరిట్ వాళ్ళకి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి బహుమతులు ఇవ్వటం, అలాగే పూర్ పీపుల్కి కూడా ఇవ్వటం, పూర్ స్టూడెంట్స్కి ఇవ్వటం, అలాగే హార్ట్ సంబంధమైన వ్యాధులతో ఉన్న వాళ్ళకి ఆరోగ్య పరిరక్షణకు మందుల పంపిణీకి, అలాగే అనేక మంది ఎవరైనా సరే లేని వాళ్ళకి కర్మకాండలకు కానివ్వండి, ఇంకా ఇతర కార్యక్రమాలకు కానివ్వండి, మన మానవతా సంస్థ పూర్తాభక్తిగా మనకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేస్తూ అన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళ్తున్నాము. అలాగే మనకి శాంతి రథాలు ఉన్నాయి, శాంతి రథం ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. ఫ్రేజర్ బాక్సులు ఉన్నాయి, ఫ్రేజర్ బాక్సులు కూడా మనం ఉచితంగా అందరికీ అందజేస్తున్నాము. కాబట్టి మానవతా సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం వీరశేషగిరిరావు గారు దంపతులచే ఈ కార్యక్రమం జరపడుతుంది. వారి తల్లిదండ్రులకు ఆత్మశాంతి కలగాలని ఈ కార్యక్రమానికి సహకరించిన ఆ దంపతులిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పొట్లూరి శేషగిరిరావు గారు, వారి సతీమణి గారు, వాళ్ళ పేరెంట్స్కి తరఫున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రైల్వే స్టేషన్ స్టాఫ్ తరఫు నుంచి మేము ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ వేసవిలో ప్యాసింజర్స్ చాలామంది కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళకి మంచి సౌకర్యం కల్పించినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుడివాడ శాఖ ఆధ్వర్యంలో మా తల్లిదండ్రులైన పొట్లూరి వెంకటరామయ్య గారు, సావిత్రి గారి దంపతుల జ్ఞాపకార్థం ఈరోజు రైల్వే స్టేషన్లో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము.
ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేస్తున్న ఈ సమ్మర్లో ఎంతోమంది దాహార్తులై విపరీతంగా అలసట పొందడంలో ఏదో కొంత వృధాభక్తిగా వాళ్ళకి ఈ సహాయం చేసినట్టు ఉందని ఈ కార్యక్రమం ఈ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమం ఏర్పాటుకు సహకరించిన మన స్టేషన్ మేనేజర్ రమేష్ గారు, కమర్షియల్ ఇన్స్పెక్టర్ నాయక్ గారు మరియు సంఘ్ సెక్రటరీ శివశంకర్ గారు, మధుర యూనియన్ సెక్రటరీ రెడ్డి గారికి వారందరికీ అభినందనలు తెలుపుతున్నాం. ఇంకను మానవతా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా దుఃఖ సమయంలో ఉన్న వాళ్ళకి ఫ్రేజర్ బాక్సులు సాయంత్రం అందజేయటం, తర్వాత పిల్లలకి చదువుకునే పిల్లలకి స్కాలర్షిప్లు గ్రాంట్లు అందజేసి వాళ్ళ ఇతోధికంగా వాళ్ళు చదువుకున్న దానికి తోడ్పడటము మరియు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిషేధము ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ మానవతా సంస్థ గుడివాడలో ముందుకు వెళుతున్నది. మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గారు పొట్లూరి వీరశేషరావు గారు, వారి సతీమణి శ్రీలక్ష్మి గారు, వారి తల్లులకి జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. అంటే దాహార్తి అనేది అందరిది ఒకటే, దాహం ఆకలి అందరిది ఒకటే. ఉదాహరణ చెప్పాలంటే మన భూమిలో అంటే 3 వంతుల నీరు, 1 వంతే భూమి ప్రపంచంలో. అలాగే మన బాడీలో కూడా 3 వంతుల నీరు ఉంటుంది, 1 వంతే మిగిలిన ఆర్గాన్స్ ఉంటాయి. మరి దాహం అనేది అందరిది ఒకటే, ఆకలి అందరిది ఒకటే. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దాహం అనేది తీర్చడం ఈ వేసవికాలం చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం అన్నమాట. ప్రతి సంస్థ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అందరూ కూడా మరి దాహాతులకు దాహం తీర్చడం, మరి ఆకలి ఎంత ముఖ్యమో అదే రీతిగా మరి అన్నం లేకపోయినా బతాడు కానీ నీళ్ళు లేకపోతే బతలేడు మనిషి. అందువల్ల ఈ దాహానికి అటువంటి ప్రత్యేకత ఉంది మొట్టమొదటి నుంచి కూడా. మరి ఈ రకంగా మరి అనేక కార్యక్రమాలు ఈ సంస్థ చేపడుతోంది. ఈ సంస్థ పురోభివృద్ధికి మరి ఎంతోమంది విరాళాలు ఇచ్చి సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా చెప్పాలని చాలా ఉంది, కాలాతీతమైంది ఇప్పటికీ. అందువల్ల ఆదరణ ముఖ్యులైనటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రమేష్ గారికి ఈరోజు స్టేషన్కి విచ్చేసినటువంటి మానవతా సభ్యులందరికీ స్వాగతం పలుకుతూ మా దగ్గర పొట్లూరి వీరశేషగిరిరావు గారు టీఐగా చేసి 4 years బ్యాక్ రిటైర్డ్ అయ్యారు. ఆయన అభిమానంతో వాళ్ళ అమ్మా నాన్నగారి జ్ఞాపకార్థం ఈరోజు మమ్మల్ని గుర్తుపెట్టుకుని స్టేషన్కి వచ్చి ఈ మజ్జిగ కార్యక్రమాన్ని మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా చేస్తున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆయన రైల్వేలో చేస్తున్నప్పుడు కూడా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ మాకు అన్ని సలహా సంప్రదింపులు ఇస్తూ చాలా చేశారు. అలాగే ఈ మధ్యకాలంలో మేము పేపర్లో కానీ ఇలా సిటీ కేబుల్ ఈటీవీలో ఆయన ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే ఆయన ఈ డిస్టిక్ ప్రెసిడెంట్గా చేస్తూ మానవతా సంస్థకి ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఆయన ఇంకా కార్యక్రమాలు చేస్తారని, అలాగే రైల్వే స్టాఫ్ను కూడా గుర్తుపెట్టుకుని కొన్ని కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వైనాడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలోని విజయవాడ రోడ్లో పాదాచారుల దాహార్దిని తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ సభ్యుల వితరణతో ఈ రోజు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, మరికొంతమంది ముందుకు వచ్చి తమ సంస్థకు అండగా నిలిచి సహకరిస్తే గుడివాడ పట్టణంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ రిజ్వాన్ మరియు హతుల్లా, రవీంద్ర తదితరులు పాల్గొనడం జరిగింది. Jangan naik.
చూడరా నమస్కారం అండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత రోజు జరిగిన పోలింగ్ డేలో 82.5% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపిన అధికారులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా వలయం మధ్య పోలింగ్ పరిపూర్ణంగా పూర్తి చేసిన అధికారులు. కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య ఈవీఎంలను మచిలీపట్నం స్ట్రాంగ్ రూములకు తరలిస్తున్న అధికారులు. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఘనంగా జరిగిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 53వ ఆరాధన మహోత్సవాలు. అంగరంగ వైభవంగా నేడు భక్తుల సమక్షంలో అమ్మవారికి స్వామివారికి కళ్యాణం నిర్వహించిన నిర్వాహకులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై ఈటీవీ న్యూస్ గుడివాడలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.